గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్. ఇవాళ మీకు ఫిగర్స్ గురించి చెప్తాను. పేజ్ నెంబర్ 150 తీయండి అందరూ కూడా. పేజ్ నెంబర్ 150 ఆఫ్ ది ఇన్స్ట్రక్టర్. ఈ ఫిగర్స్లో ఏం చెప్తారంటే ఫిగర్స్ 1 to 9, 1 to 7 and 9 ఇవి 1 2 3 4 5 6 7 8 కాదు 9 ఇవి షార్ట్ హ్యాండ్ అవుట్లైన్లో రాస్తారు. మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అరబిక్ నంబర్స్లో రాస్తారు అని చెప్పి అంటాడు. అలాగే ఈ రౌండ్ మెంబర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ చెప్పాడు, ఇలా రాస్తారు. చూడండి ఏం చెప్తాడు. ఫిగర్స్ 1 to 7 and the figure 9 are represented by shorthand outlines, right? All other numbers except round numbers అంటే జీరోలు అన్నమాట, are represented in the ordinary way by the Arabic numerals, right? In dealing with round numbers, the following abbreviations are used. 100ని n తోటి రిప్రజెంట్ చేస్తాడు. 100 అన్నాడు అనుకోండి, 1 రాసి కింద n రాయటం అంతే. ఇవి సింపుల్గా ఇవి పెద్ద మనకు రావు. కాకపోతే ఏంటంటే మనం ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. రాకపోవడం ఉండదు కానీ అక్కడక్కడ వస్తాయి. అలాగే 1000 ఇతితోటి రిప్రజెంట్ చేస్తాడు. 1000 ఇవి మనకి ఎక్కువ వచ్చేది. తర్వాత మిలియన్ 1 million 2 million అట్లా దీంట్లో రాశాడు చూడండి. మిలియన్ 3 million, అలాగే 100 million. నెక్స్ట్ బిలియన్ బి తోటి రిప్రజెంట్ చేస్తాడు. 3 billion, 3 పక్కనే బి దగ్గరగా క్లోజ్గా బి రాస్తాం, రైట్. తర్వాత ద ప్రిన్సిపల్ మానిటరీ యూనిట్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ టు పౌండ్స్ ఏవైతే ఉన్నాయో పిహావ్డ్ ఎన్సైడ్ సర్కిల్ 200 pounds, 6000 pounds. అలాగే డాలరు డి తోటి రిప్రజెంట్ చేస్తాడు. చూడండి డాలర్స్కేమో సర్క్యులర్స్ పెడతాడు. $15,000. తర్వాత ఫ్రాంక్స్ ఇవన్నీ కూడా మనకు పెద్దగా రావు, రాస్తే రాయండి. ఫ్రాంక్స్ ఎఫ్ సర్క్యులర్స్ ఫ్రాంక్స్ అవుతుంది. తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏంటి, రూపీస్ రే సర్క్యులర్స్ 1000 రూపీస్. లేకపోతే 2 million రూపీస్ చూడండి అలాగే ఇచ్చాడు. 200 రూపీస్, రైట్. అలాగే పర్సెంట్ 10%, 10కి పి పక్కన క్లోజ్గా రాస్తే 10% అయిపోతుంది. ఈ పర్సెంట్ ఎక్కువ వస్తుంది మనకి, రూపీస్ ఎక్కువ వస్తుంది, రైట్. మిగతా అన్నీ కూడా మనకి ఏమి రావు. మీరు వదిలేయచ్చు. 120 ఎక్సర్సైజ్ చేసుకుని ఒకసారి మీరు ట్రాన్స్క్రిప్షన్ చేసుకో. తర్వాత పేజ్ నెంబర్ 153 తీస్తే దాంట్లో నోట్ టేకింగు ట్రాన్స్క్రిప్షను చెప్పారు. దాని గురించి మీకు నోట్ టేకింగ్లో చెప్పాలంటే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఎక్సర్సైజ్లు అయిపోయినాయి మీకు. ఇక స్పెషల్ కాంట్రాక్షన్స్, అడ్వాన్స్ పేరాగ్రఫీ ఉంది. అంటే ఇప్పటి నుంచి మీరు స్పీడ్ ఏదైతే ఉందో మీరు వ్రాయటం స్టార్ట్ చేసేసుకోవచ్చు. అంచేత ఇంతకుముందు మనం ఇలా తీసుకుని నోట్బుక్లో మనం రాసుకున్నాం. ఇప్పుడు ఈ వెర్టికల్ సైజ్ నోట్బుక్లో మనం రాసుకోవచ్చు. వెర్టికల్ సైజ్ నోట్బుక్ చూడండి ఇలాగా, అంటే ఇది ఇలా ఉంటుంది అన్నమాట. ఇలాగా ఆ రాసేటటువంటి విధానం ఎలాగంటే మనం టేబుల్ మీద పెట్టుకుని రాసుకునేటప్పుడు ఇక్కడ ఈ అప్పర్ లీఫ్ రాయొద్దు. ఈ అప్పర్ లీఫ్ మీరు ఎవరు కూడా రాయకండి. ఇది రాసుకుంటూ ఇలా రాసుకుంటూ పోవాలా. ఇలా రాసుకుంటూ పోయి లాస్ట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు తిప్పుకుని మళ్ళీ ఏం చేస్తారు, ఇది ఎక్కడికి వస్తుంది, ఇది కిందకు వస్తుంది. అప్పుడు ఇక్కడ మొదలుపెట్టుకుని మళ్ళీ కింద నోట్ చేసుకుంటారు. అప్పర్ పార్టు లోయర్ పార్టు రెండు, అప్పర్ లీఫ్ లోయర్ లీఫ్. అప్పర్ లీఫ్లో మీరు రాయొద్దు, లోయర్ లీఫ్లో రాసుకుంటూ వెళ్ళండి. ఎంచేతంటే ఈ చెయ్య ఇక్కడ నుంచి
ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ చేయి అక్కడికి వెళ్ళాలంటే కష్టం. అంచేత రూల్ ఏంటంటే దీంట్లో మనం ఇలా రాసుకోవటం, రైట్. తర్వాత రాసుకునే విధానం ఏంటంటే మనం టేబుల్ మీద కూర్చుని రాసుకునేటప్పుడు ఇక్కడ ఇలా మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకుని చూడండి, ఈ సెకండ్ ఫింగరు ఇలాగా కింద పెట్టుకుని ఇలా ఫస్ట్ ఫింగరు తంబు రెండు ఇలా పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకుని ఇలా రాసుకుంటూ ఇలా రాసుకుంటూ చూడండి, ఇట్లా రాసుకుంటూ ఇక్కడికి వచ్చిందనుకోండి, ఇక్కడికి వచ్చేటప్పటికి టక్కనే ఇలా తిప్పేయాలన్నమాట. చూడండి, ఇలా ఇలా పెట్టుకుంటాం, ఇలా పట్టుకుంటాం, ఇలా రాసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంచుమించుగా దీన్ని మనం ఇలా తిప్పుకొని టక్కని ఇక్కడికి వచ్చేటప్పటికి మనం కొద్ది పాజిటివ్గానే మనం తిప్పేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు కాదు, మీకు 120, 100, 130 స్పీడ్ రాసేటప్పుడు మీకు ఒక్క హాఫ్ క్వార్టర్ సెకండ్ కూడా మీకు టైము వేస్ట్ అవ్వకూడదు. అలాంటిదప్పుడు మీరు రాసుకోవడం, కానీ ఇప్పుడు మాత్రం మామూలుగా జాగ్రత్త రాసుకోవచ్చు. పట్టుకోవటం మాత్రం ఇలా పట్టుకోవాలా, ఇలా పట్టుకుని జాగ్రత్త రాసుకో. లేదు మీకు ఎలా కన్వీనియంట్ అయితే అలా చేయండి. బట్ రూల్ అయితే ఇది ఇక్కడ చెప్పాడు. నోట్ టేకింగ్లో మీకు ఏం చెప్పాడంటే, the following method may be usefully adopted. While writing on the upper half of the leaf, introduce the second finger of the left hand between it and the next leaf, keeping the leaf which is being written on steady by the first finger and thumb. While writing on the lower part of the page, shift the leaf by degrees till it is about halfway up the book, and at a convenient moment lift up the first finger and thumb when the leaf will turn over almost of itself. అట్లా. సో మీరు ఇక్కడి నుంచి మీరు ఈ బుక్కులు కొనుక్కొని రాసుకోండి. రాసుకోకపోయినా పర్వాలా, మీ ఇష్టం. మీ రూల్ ఏదైతే ఉందో, బుక్కులో రూల్ ఏదైతే ఉందో మేము చెప్తున్నాం, మీ కన్వీనియంట్ మేము అలాగే రాసుకుంటామంటే అది బాగుంటుందంటే అలా రాసుకోండి. కాకపోతే ఇలా రాసుకున్నట్టయితే, ఇలాగ మీరు షార్ట్ హ్యాండ్ రాసినట్టయితే మీకు స్పీడ్ బాగా ఎక్కడ కూడా అబ్స్ట్రక్షన్ లేకుండా మీరు రాసుకోగలుగుతారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ సాధ్యమైనంత వరకు కూడా వోవెల్స్ అవాయిడ్ చేయండి. వోవెల్స్ రాయటం అవాయిడ్ చేయండి. ఆటోమేటిక్గా మీకు గ్రామలాక్స్, కాంట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అడ్వాన్స్ ఫ్రేజియోగ్రఫీ ఏదైతే ఉందో, మీకు గ్రామలాక్ వోవెల్స్ ఎక్కడ ఉండవు. మిగతా వాటికి మీరు ట్రై చేయండి, మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. అలా చూడంగానే మీకు అవుట్లైన్ పడిపోవాలన్నమాట అది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎక్కడైతే మీకు కష్టంగా ఉందో, ఇంకా ఈ అవుట్లైన్కి మనం ఓవెల్స్ పెట్టకపోతే ఇబ్బంది అని అనుకున్నప్పుడు మాత్రం పెట్టండి. లేకపోతే మొత్తానికి మోసం వస్తుంది. ఇంచేతంటే మీరు రాయలేకపోతారు, ఇబ్బంది పడతారు. తర్వాత మనకి చాలా వర్డ్స్, దగ్గర 80% ఆఫ్ ది వర్డ్స్ గ్రామలాక్స్, కాంట్రాక్షన్స్, అడ్వాన్స్ ఫ్రేజియోగ్రఫీ వస్తాయి. కాబట్టి మీకు ఓవెల్స్ పెట్టక్కర్లేదు. ఓవెల్స్ ఎక్కడైతే మీకు కావాలో తప్పదు అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీరు పెట్టుకోండి. తర్వాత మీరు డిక్టేషన్ తీసుకునేటప్పుడు ఒక 2 words 3 words వెనక్కి ఉండాలి. వెనక్కుంటే మీరు ఫ్రేజెస్ కలిపి రాసుకోవడం వీలుగా ఉంటుంది. చూడండి, యాట్ ది సేమ్ టైం అని ఉందనుకోండి. యాట్ ది సేమ్ టైం అన్నది మీరు దేనికది రాసుకున్నారనుకోండి, ఎట్ ద సేమ్ టైం రాసుకుంటారు. అదే ఒక 3 words వెనక్కున్నారనుకోండి, అక్కడ ఎట్ ది సేమ్ టైం అని చెప్పేటప్పటికి మీరు బ్యాక్ ఉండగానే టక్కని ఎట్ ది సేమ్ టైం ద సర్క్యులస్ ఎం అబౌ ద లైన్ రాసేసుకుంటారు. అంచేత ఒక 3 words బ్యాక్ ఉండడానికి ఎప్పుడు కూడా మీరు ట్రై చేయండి. ఇది అలవాటు చేసుకోండి. అలవాటు చేసుకుంటే ముందు మీకు 5-6 words వెనక్కుంటారు. అంచేతంటే అడ్వాన్స్ ఫ్రేజియోగ్రఫీ వస్తుంది. 5 words 6 words ఒకే ఫ్రేజ్లో వస్తాయన్నమాట. అంచేత మీరు ఇది కొంచెం అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకోకపోతే మీకు రాదు. నెక్స్ట్ మీకు ఈ దీంట్లో చెప్పాడు, ప్రాక్టీస్ ఆఫ్ an hour ఈజ్ బెటర్ దాన్ 2
ఆర్ ఈవెన్ 3 hours ఎవ్రీ సెకండ్ డే. ఇది మీకు ఫస్ట్లో స్టార్ట్ చేసే ముందే నేను చెప్పాను ఈ సూత్రం. ఏ రోజుకి ఆ రోజు చేయవలసిందే, రెగ్యులర్ ప్రాక్టీస్ చేయవలసిందే. అది మీరు హాఫ్ అన్ అవర్ చేస్తారా, 1 hour చేస్తారా, 2 hours చేస్తారా, ఇవాళ చేసేయాలి. అలా కాకుండా ఇవాళది రేపుడు కలిపి నేను 2 గంటలు చేస్తానండి, 3 గంటలు చేస్తానంటే అది కరెక్ట్ కాదు. ఓకే. నెక్స్ట్, ఖాళీ దొరికినప్పుడల్లా కూడా ఏదైనా మీకు డిఫికల్టీగా ఉన్నటువంటి అవుట్లైన్ ఏదైనా ఉందనుకోండి, ఆ డిఫికల్టీగా ఉన్నటువంటి అవుట్లైన్ ఒక 10-15 సార్లు రాస్తూ ఉండండి. రాయటమే కాదు, మైండ్లో తీసుకెళ్తే ఆటోమేటిక్గా మీకు ఈ డిక్టేషన్ ఇచ్చేటప్పుడు టక్కన మైండ్లోకి వచ్చేస్తుంది, అవుట్లైన్ రాసేస్తారు. అలాగా మీరు డిక్టేషన్ ఎవరి దగ్గర అయితే తీసుకుంటున్నారో వాళ్ళ టోన్ని అలవాటు చేసుకోండి. ఆ టోను ఆయన ఎట్లా మీకు చెప్తున్నాడు అన్నది, వర్డ్స్ ఎట్లా ప్రొనౌన్స్ చేస్తున్నాడు అన్నది ఒకసారి జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ ఏం చెప్తాడంటే, స్పెషల్ అటెన్షన్ షుడ్ బి పెయిడ్ టు ద స్పీకర్స్ టోన్. జాగ్రత్త, టోన్ ఎలాగున్నదన్నది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. తర్వాత ఖచ్చితంగా ఫుల్ స్టాపులు పెట్టడం మర్చిపోకండి. ఫుల్ స్టాపే కదా అని చెప్పి మానేశారనుకోండి, మీకు సెంటెన్స్ కన్స్ట్రక్షన్ కుదరదు, ఒక్కోసారి చాలా ఇబ్బంది పడతారు. తర్వాత టెక్నికల్ మ్యాటర్స్ ఉంటాయి మనకి. ఆ టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి. వాటికి మనకి ఈ నెట్లో దొరుకుతాయి. మనకి టెక్నికల్ ఫ్రేజెస్ బుక్స్ అవిని మీరు వెరిఫై చేసుకుని మీరు కొనుక్కోవచ్చు. ఇదండి దీంట్లో ఈ నోట్ టేకింగ్ అండ్ ట్రాన్స్క్రిప్షన్ దాంట్లో చెప్పినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు బ్రీఫ్గా ఇప్పుడు నేను చెప్పడం జరిగింది.